ఏదో ఉన్నది చేసుకుంటా పిచ్చోళ్ళ తిరిగాను నేను ప్లాట్ఫారం మీద. ఎన్నోసార్లు దేవుని ముందుకెళ్ళి నాలాంటి కూడా బతికుండటం అవసరం అంటావా దేవా అని ఏడ్చాను, నాకున్న బాధలను బట్టి. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న వేదనలను బట్టి నువ్వు అలా దేవుని ముందుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, నా దేవుడు అన్యాయస్తుడైతే కాదా. నీకు తెలియదు నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడో. నీకు తెలియదు నిన్ను దేవుడు ఏ విధంగా నిలబెట్టబోతున్నాడో. అది జరిగిన నాడు నీకు అర్థమైంది నేను చెప్పింది ఏందో. నా దేవుడు నమ్మదగిన దేవుడు. లే, విశ్వాసంతో లే. విశ్వాసం గలదాని వేలే, విశ్వాసం గలవాడు వేలే. భయపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు. జనాలు నీ ముందు మిడిసి పడుతుంటే నువ్వు దాన్ని బట్టి ఏం బాధపడదు. జనాలు నీ ముందు హడావుళ్ళు చేస్తుంటే నువ్వు ఓకే దేవా నీకే స్తోత్రం అనుకొని కరెక్టేలయ్యా నేను తగిన వాడిని కాదు, తగిందని కాదు అనుకుంటా ఉండు నువ్వు అంతే. నిన్ను చూసి మిడిసిపడేవాడు పడని వదిలేసాను, సంతోషంగా చిరునవ్వుతో తిరిగాను. దిగులు పడద్దు. నువ్వు ఏడవాలని వాళ్ళు అట్లా చేస్తారు, నువ్వు ఏడ్చే కొద్దీ ఎక్కువ చేస్తారు. వదిలే. దేవుణ్ణి బట్టి నువ్వు చిరునవ్వుతో ఉండవు, వాళ్ళు చేయలేరు. మనం ఎంత చేసి ఎంత ఆమెని ఇది చేస్తున్నా కూడా ఆమె నవ్వుతానే ఉంది. ఆ మనిషి ప్రశాంతంగా ఉంది, చిరునవ్వు నవ్వుతుంది, పైకి చూసి నవ్వుతుంది, పైకి చూసి నవ్వుతున్నాడు అని వాళ్ళే సర్దుకుంటారు. నీకు సిద్ధపరిచిన దినం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు. నీకున్న దానిలో నువ్వు ఏం చేయాలని చెప్పాను? ఉన్నదానిలో ఏది భౌతికంగా తృప్తి, ఆత్మీయంగా సేవలో తృప్తి ఉండకూడదు. ఇంకా చేయాలనే తపన ఉండాలి. ఓకేనా? కష్టపడు, కానీ ఇతరులతో పోల్చుకోవద్దు. నేను 3 చేస్తావని చెప్పాను. ఒకటి, మనశ్శాంతి పోగొట్టుకుంటావు. రెండవది, అక్రమ మార్గాలు తొక్కుతావు. మూడవది ఏం చేస్తావు తెలుసా? అయినా సరే నువ్వు సాధించకపోతే ఆ ముందులో ఉన్న వాళ్ళని తొక్కటానికి ట్రై చేస్తావు, సైకోలా మారుతావు, వాళ్ళ నాశనాన్ని కోరుతావు. ఏమన్నా అర్థమైందన్నా నేను చెప్పింది? వాళ్ళ పతనాన్ని ఎదురు చూస్తావు. అలా చూడటం దేవునికి అసహ్యం. అప్పుడు నువ్వు అవుతావు అట్లా. ఇదంతా దేన్ని బట్టి వస్తుంది? మార్చుకుందామా ఈ సంవత్సరం? సమాజం మొత్తాన్ని ఏమందాం మనం? మన తోటి వారిని బట్టి ఏమందాం? వారు నాకంటే యోగ్యులు ప్రభు. సహ విశ్వాసుల విషయం, పరిచారకుల విషయం, సేవకుల విషయం, అందరి విషయం ఇదే అందాం. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంట తీసి పూడ్చిపెట్టద్దు, వినియోగించు. నేను నా బంధువుల్లో కొంతమందిని చూస్తాను, నా సొంత కుటుంబ సభ్యుల్లో కొంతమందిని చూశాను. నేను ఒకడల్లా నేను కొంతమంది అన్నాను, ఎందుకంటే ఒకడు కాదు కొంతమంది ఉన్నారు, నా సొంత కుటుంబ సభ్యుల్లో ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఈ కూటంలో ఉండే ఉంటారు, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ వాళ్ళకి ఇచ్చినవి నంబర్ 1గా గుంట తీసి పూడ్చి పెడుతున్నారు. సూపర్గా ఈ గుంట తీసి పూడ్చి పెట్టే రకాలు ముందు నా ఫ్యామిలీలోనే ఉన్నారు, తర్వాత ఆత్మీయ కుటుంబంలో కూడా ఉన్నారు. తప్పు అయిపోయిన సంవత్సరాలు పోగొట్టుకున్నారు. ఇక ఉన్నాయి కొన్ని సంవత్సరాలే. ఇంకా ఎందుకు గుంటలో? ఇవ్వబడిన సామర్థ్యం ఏంటో బయటికి తీసి దేవుడు చెప్పినట్లు ఆయన పనిలో దాన్ని వెచ్చించి ధన్యులు కావాలని ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను, తర్వాత సంఘం అనే ఆత్మీయ కుటుంబానికి కూడా చెప్తున్నాను. నేను నాకేమొచ్చు, నా దగ్గర ఏముందని దీన పలుకులు పలికి సోమరిపోతులాగా సమయాన్ని అంతటిని కూడా వేస్ట్ చేయటం కాదో. దేవుని దగ్గరికి పోయి
నేను అందరికంటే అనర్హుండని ఆ మాట అనమన్నాను, కానీ నా దగ్గర ఏం లేదు, నేనేం చేయలేని అనమల్లా. నీకు ఇచ్చినదేదో దాని ముందు దేవుని పని కొరకు నీకు ఇచ్చిన తలాంతుని, టాలెంట్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, అనుకూలతని, అవకాశాన్ని వినియోగించి దేవుని పని చేయి, దేవుని పని చేయి. అందుకోసమే 2026 నీకు ఇచ్చాడు. లేకపోతే 2025తోనే నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది. 26 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇది కూడా ఎట్లా తగలేయమని కాదు, తెలివి తెచ్చుకొని కనీసం ఎక్కడన్నా కష్టపడమని ఆలోచించి జాగ్రత్త పడండి. ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఆకలి అవట్లా? ఎంతమంది క్లియర్గా అర్థమైంది? దీన మనస్సు కొరకు మీ అనర్హతను, అయోగ్యతను దేవుని ముందు ఒప్పుకోండి, కానీ మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంటలో పెట్టకండి. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇదే ఉంటాను, నా అనర్హతని, అయోగ్యతనే మాట్లాడతాను, కానీ దేవుడిచ్చిన తలాంతును వెచ్చించే విషయంలో నేను దాచిపెట్టలేదు. నాకేవేవి ఇచ్చాడో సామర్థ్యాలు అవన్నీ కూడా మొత్తం వినియోగంలో పెట్టాను. ఆ ఫలాన్ని చూస్తా ఉన్నాను. ఒక్కసారే రాలేదే, క్రమక్రమంగా అభివృద్ధిని చూపించాడు దేవుడు. అట్లా నీకున్న దాన్ని కూడా నువ్వు అమల్లో పెట్టు. క్రమక్రమంగా వర్ధిల్లుతావు, విస్తరిస్తావు, వాడబడతావు, ధన్యుడు, ధన్యురాలి అవుతావు. భౌతికంగా కూడా నువ్వు ఆశీర్వదించబడ్డా నీకు అడుగులు వేయొద్దని నేను చెప్పలా. ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండు. నీ శక్తి కొలది పని చేయి. దేవుని చిత్తం అయితే ఈసారి ఇంకా 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 అభివృద్ధిని ఇస్తాడు. అంతేగాని నాకు ఇంతే చాలు, ఇక్కడే ఉంటా అని అక్కడే తృప్తి చెందు, అక్కడే కూర్చో అంటల్లా. మరొక అడుగు ప్రయత్నించు, తప్పులేదు. అందలేదా, అంతే వచ్చిందా, అందును బట్టి తృప్తి చెందన్నా. అది నేను చెప్పే మ్యాటర్లో చాలా క్లియర్గా ఉన్నా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉందంటే మళ్ళీ వినండి. లేదన్నా క్లియర్గానే అర్థమవుతుంది మాకు, మేము మెయిన్ పాయింట్స్ అన్ని కూడా తీసుకున్నాం మేమంటే హ్యాపీ. దేవుడు మీకు తోడై ఉండును గాక. కళ్ళు మూయండి, తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం.